వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపే కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినేవాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు బతికినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో ఇక కొన్ని రోజుల్లో ఆయన శిలువ మరణానికి అప్పగిస్తారనగా తాను ప్రేమించినటువంటి శిష్యులను వెంట పెట్టుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని ఆయన వారికి నేర్పుతూ ఉన్నటువంటి ఈ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనే స్వయానా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తన శిష్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించినటువంటి తన ప్రేమకు గుర్తుగా దేవుడు వారికి ఒక క్రమాన్ని నేర్పుతా ఉన్నాడు, ఒక కట్టుబాటును నేర్పుతా ఉన్నాడు, ఒక ఆలోచనలో వారు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే దానికి తగినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే 53వ వచనం అంటాడు, యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు అదండి జీవము కలిగిన వారము అని చెప్పుకోవడానికి, మనలో జీవం ఉంది అని చెప్పుకోవడానికి, మనం జీవిస్తూ ఉన్నాం అని చెప్పుకోవడానికి మనకున్నటువంటి ఏకైక ఆధారం ఏంటంటే ఈ రక్తమును తిని త్రాగువాడే అన్నాడు. అంటే దేవుని యొక్క శరీరములకు దూరంగా ఉంటే, దేవుని యొక్క రక్తములకు దూరంగా ఉంటే మనము జీవము కలిగిన వారము కాదు అని వాక్యం సెలవిస్తాము. మనం జీవము కలిగిన వారమై ఉంటే ఆయన రక్తములను ఆయన శరీరములను పాలు భాగస్థులమై ఉండాలి అని వాక్యం సెలవిస్తాము. కాబట్టి మనం జీవము కలిగిన వారమని ఎలాగా తెలియపరచబడతా ఉందంటే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని ఎప్పుడు తెలుసుకుంటాడు దేవుడు అంటే ఆ రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనం తీసుకున్నప్పుడే. బిడ్డ కనుక ఆహారం తీసుకోవడం లేదనుకోండి, 1 రోజు తీసుకోలేదు, 2 రోజులు తీసుకోలేదు, 3 రోజులు తీసుకోలేదు, వీడికి ఏదో రోగం వచ్చింది అని అనుకుంటాను. అవునా కదా? శారీరకానికి ఆహారం తీసుకునే విషయంలోనే 4 రోజులు కనుక మనం తీసుకోకపోతే మనకి ఏదో రోగం వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మానుసారంగా దేవుని దృష్టిలో మనం బ్రతికి ఉన్నాము ఆయన సన్నిధానంలో కనబడి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని పాలపుచ్చుకునే విషయంలో మనం నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తే ఆయన దృష్టిలో మనము ఏ రోగంతో ఉన్నాము. రోగం ఏమీ లేదనుకో 3 పూట్ల తింటాం. ఏదైనా చిన్న నడుతుందనుకో 1 పూట 2 పూటలు, 1 రోజు 2 రోజులు మనం అన్నం మానేస్తాం. మనం దేవుని యొక్క బల్ల దగ్గరకు రావడం లేదంటే మనలో ఏదో ఒక రోగము ఉంది. అది పాపపు రోగము. మనలను పవిత్రపరచడానికి అది మన దగ్గరికి రానివ్వదు. మనం పాపులుగా ఉండడానికే, దేవునికి దూరంగా ఉండడానికి ఇది జీవము లేనటువంటి బ్రతికున్నామనే పేరు మాత్రమే కానీ జీవము లేని వారు కానీ మనల్ని సాతానుడు ఆయన యొక్క బల్ల దగ్గరకు రాకుండా అనేక కార్యాలను ఆటంకంగా పెడతా ఉంటాడు. నీ క్రియలు బాగలేవు కదా, నీ మాటలు బాగలేవు కదా, వాస్తవమే బాగలేదు, సరి చేసుకుంటే
రావచ్చు కదా, క్రమపరుచుకుంటే రావచ్చు కదా, మనం సరిదిద్దుకుంటే రావచ్చు కదా, దాంట్లోకి ఏముంది? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కాదు. అంటే మనం గుర్తించుకోవాల్సింది, ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటేనే మనం జీవము కలిగిన వారు. కాదు నేను పాటలు పాడుతున్నాను అంతవరకు. అప్పుడు దాకా మందిరంలో బల్ల సమీపించే సమయానికి మనం అక్కడ ఉన్నాం. ఏదో మనం వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది మనలో ఉన్న క్రియలు. బయటికి వెళ్ళడానికే ఇష్టపడతాం కానీ సరిదిద్దుకుని లోబడ్డానికి మాత్రం అడిగి ముందుకు వెళ్ళకపోతాం. కాబట్టి జీవము మనలో ఉందని ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే మనం బల్లను సమీపించినప్పుడే. రెండవది 54 వచ్చిన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు అంట. ఈ జీవము నిత్య జీవము. ఇదిగో మనం ఇక్కడ జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలము కొంతకాలం మటుకి, ఇది నిత్య జీవం కాదు. మనకి నిత్య జీవం పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్నటువంటి నిత్య జీవంలో మనం అడుగుపెట్టిన తర్వాత ఇక దానిలో మరణం అనేది లేదు. ఎల్లప్పుడూ మనము జీవించుచున్న వారమై ఉంటాము. కాబట్టి ఈ లోకంలో మన యొక్క జీవము తాత్కాలికమైనది. బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నీటి బుడగ వంటి ఈ జీవానికి మనం ఎన్నో మెరుగులు దిద్దుతూ ఉంటాము, ఎన్నో కాపాడుకోవడానికి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ నిత్య జీవానికి తీసుకెళ్ళేటువంటిది ఏమిటంటే, ఇదిగో నా శరీరమును నా రక్తమును త్రాగువాడే. నిత్య జీవానికి తీసుకెళ్ళేటువంటి శరీరము రక్తం విషయంలో మనము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనం పోగొట్టుకునేటువంటి ఆశీర్వాదం అంతా ఇంత కాదండి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవాన్ని ఒక నిర్లక్ష్యం పెడితే ఆ మహా అయితే 70 సంవత్సరం పని అని చెప్పాను అనుకున్న ఒక రకం. ఆ తర్వాత మన జీవితము నిత్య జీవానికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశము లేదు. ఒకవేళ ఈ జీవాన్ని కనుక మనం తృణీకరించినప్పటికీ, ఆ జీవాన్ని తృణీకరిస్తే మనం యుగాయుగాలు నిత్య నరకాగ్నిలో ఉండాల్సిన వారమే కానీ, తీర్పులో ఉండాల్సిన వారమే కానీ నిత్య జీవులకు ప్రవేశించడానికి అర్హత లేని వారమై ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, దీనంతటికీ ఒకే ఒక కారణం, ఆయన రక్తమును ఆయన శరీరమును తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కేవలం ఆయన అంటాడు 53 వచ్చిన అంటాడు, ఇదిగో ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో జీవం ఉండదు అంటున్నాడు. 54 వచ్చిన అంటాడు, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. ఆ నిత్య జీవము కలిగినటువంటి వ్యక్తి మరొక మేలేంటి అంటే, అంత్య దినమున నేను వారిని లేపుతాడు. చివరి దినంలో ఇక నా పని అయిపోయిందని అనుకుని మరణానికి మనం కాళ్ళు చాపిన తర్వాత మనం తీసుకెళ్ళి బయట పెట్టిన మనము మహిమ దేహంతో లేపబడినటువంటి అనుభవంతో మరలా తిరిగి మనము నిత్య జీవం ప్రవేశించడానికి దేవుడు మనలను లేపడానికైనా ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటంటే, మనము దీనితోటి మన శరీరాన్ని నింపుకొని ఉన్నాం కాబట్టి, ఆయన రక్తంతో ఆయన శరీరంతో మనం నింపుకొని ఉన్నాం కాబట్టి, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఈ లోకానికి మనం దూరం అయిపోయినా పరలోకానికి మాత్రం మనం దగ్గరగా ఉండి టట్టుగా చేసేది ఈ ఆహారం మాత్రమే. దగ్గర వచ్చింది అంటాడు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానములై ఉన్నది. ఏది నిజమో ఆ నిజాన్ని మనం గుర్తెరగలేకపోతా ఉన్నాం. అబద్ధాన్ని గ్రహించే వారిగా ఉంటాం. అబద్ధాన్ని గ్రహించినంతగా నిజాన్ని మనం గుర్తెరగలేకపోతా ఉన్నాం. దేవుడు అన్నాడు, ఆదాము హవ్వ మీరు ఇదిగో ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద మీరు ఏలుబడి చేయండి, ప్రతిదీ కూడా మీరు తినడానికి ఏ అభ్యంతరము
లేదు. కాబట్టి ఈ ఒక్కటి మాత్రం మీరు చెయ్యొద్దు అని అన్నాడు. చెయ్యొద్దు అన్న దాని మీదే సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. లోకంలో చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరో చెబితే జరుగుతున్నాయా? ఎవరు చెప్పకుండానే జరిగిపోతారు. మంచి చేయమని నెత్తినోరు కొట్టుకున్నా కూడా ఒక్కడ కూడా ఇదే వ్యక్తి లేదు. మంచి చెప్పిన వ్యక్తి తక్కువగా చూసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఏది తాగాలో దాన్ని తాగితే మనకి నిత్యజీవం, ఏది తినాలో దాన్ని తింటే అది మనకు దీవెన. ఒక వ్యక్తి అనుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఏది చేస్తున్నాడు అనుకున్నాడు? తన కళ్ళ ముందు కనబడేటువంటి ఈ భూ సంబంధమైన ఆహారమును తన ప్రాణానికి ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. అదే నిజమైన ఆహారం అనుకుంటున్నాడు, అదే నిజమైన ప్రాణం అనుకుంటున్నాడు. ఇప్పుడు అంటాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఇదే నా జీవితం అంటే? దేవుడు అన్నాడు, వెర్రివాడా అని అన్నాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి అదే నిజమైన ఆహారం అనుకొని దానికోసం ప్రయాసపడుతున్నాడు. కోటి విద్యలు కూటి కోసం అనుకొని ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క భక్తిని ప్రక్కన పెడతా ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచన ప్రక్కన పెడుతున్నాడు, దేవుని యొక్క ఆరాధన ప్రక్కన పెడుతున్నాడు, దేవుని యొక్క క్రమాలను పక్కన పెట్టేసి ఇదిగో లోకంలో మనుషులు ఎందరో ఈ జీవన పోరాటానికి ఎదురెదుతా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆయన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఎవరి యందు నిలిచి ఉంటాడు? ఇది మీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను వాని యందును వాడు నా యందును నిలిచి ఉండను. ఆయన నిలిచి ఉండేటట్లుగా ఈ శరీరము ఈ రక్తము మనకు అవకాశం ఇస్తా ఉంది. ఆయన మనలో నిలిచి ఉండాలి అని అంటే, ఆయన మనతో ఉండాలి అని అంటే, మనము ఆయన శరీరముకు ఆయన రక్తానికి మనం దగ్గరగా ఉన్నమానమై మనం ఆయన శరీరానికి ఆయన రక్తానికి దూరంగా ఉండి ఆయన ద్వారా ఏదో పొందుకోవాలి అంటే అది మన జీవితానికి ఆశీర్వాదం కాదండి. ఎందుకంటే మనం రక్షింపబడి ఉన్నాం కాబట్టి, మనం పాపాలను ఒప్పుకొని ఉన్నాం కాబట్టి, ఆయన మన బాప్తిసం పొంది ఉన్నాం కాబట్టి, తెలిసినటువంటి నీవే వెనకడికి వేస్తే, తెలియనటువంటి వారి విషయాన్ని పక్కన పెడితే, బాప్తిసం పొందినటువంటి నీవే వెనకడికి వేస్తే, నీవే ఆ బల్లకు దూరంగా ఉంటే, నీవే ఆ బల్ల యొక్క శ్రేష్ఠతను గమనించలేకపోతే ఎలా? అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందను. ఆయన నిలిచి ఉండేటట్లుగా ఆయన శరీరము ఆయన రక్తం మనకు సహకరిస్తామని. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి అది 53వ వచనం అంటాడు, ఇదిగో ఈ శరీరమును ఈ రక్తమును ఇది మీరు జీవము కలిగినటువంటి వారుగా గుర్తించేటట్లుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ శరీరము ఈ రక్తము నిత్య జీవము కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుంది. ఈ శరీరము ఈ ఆహారము అంత్యదినమున లేపేట వ్యక్తిగా నేను మారుస్తుంది. ఈ శరీరము ఈ ఆహారము ఆయన యందు నీవును నీ యందు ఆయన నిలిచినట్లుగా చేస్తుంది. ఈ శరీరము ఈ ఆహారము ఇదిగో తండ్రితో పాటు జీవించేటట్లుగా చేస్తుంది. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఈ ఆహారమును మనం తృణీకరించే వ్యక్తులమై ఉండకూడదు. ఈ ఆహారమును మనము పరిశుద్ధతతో తీసుకోవడానికి పూనుకునే వ్యక్తులమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తనలో ఉంచుతారు. దేవుడు ఇచ్చినటువంటి ఆహారం